ఆర్గన్ డోనర్ ఎవరు అవ్వగలుగుతారు? ఎవరైనా బ్రెయిన్ డెత్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనం కానీ బ్రెయిన్ డెత్ అయిన తర్వాత ఆర్గన్ డొనేషన్ అనే దానికి మనం ప్లెడ్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ప్లెడ్జ్ అనేది తీసుకుంటారనమాట. బ్రెయిన్ డెత్ తర్వాత బాడీ ఆర్గన్స్ ఫిట్గా ఉన్నట్టయితే డొనేషన్కి పనికొస్తాయి. అది డాక్టర్లు నిర్ధారిస్తారు. సో మనం బతికి ఉండగా ఆర్గన్ డొనేషన్కి ప్లెడ్జ్ చేసేసి ఉన్నట్టయితే ఫ్యామిలీ మెంబర్స్కి బ్రెయిన్ డెత్ అయిన తర్వాత ఆర్గన్ డొనేషన్ కోసం స్ట్రెస్ ఉండదు. సో ఆర్గన్ డొనేషన్ ప్లెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఆర్గన్స్ బ్రెయిన్ డెత్ తర్వాత డొనేట్ చేయగలిగేటట్టు ఉండాలి అంటే మనం ముందుగానే ప్లెడ్జ్ చేసి ఉన్నట్టయితే ప్రాబ్లం ఉండదు. ఈ ఆర్గన్ డొనేషన్ చుట్టూతా చాలా వరకు అపోహలు ఉంటూ ఉంటాయి. సో అపోహలు పెట్టుకోకుండా త్రూ గవర్నమెంట్ ఆర్గనైజేషనే మన ఆర్గన్స్ అనేవి రిసిపియంట్స్కి ఇవ్వబడతాయి. కాబట్టి అపోహ లేకుండా మన ఆర్గన్స్ని మనం ప్లెడ్జ్ చేసినట్టయితే చాలామందికి ఉపయోగపడవచ్చు. హార్ట్, లంగ్స్, కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్, కార్నియా ఇంకా స్కిన్ అనేవి డొనేట్ చేయబడుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటప్పుడు ఎవరికైతే అవసరం ఉందో బ్రెయిన్ డెత్ అయిన తర్వాత ఆర్గన్స్ బాగానే ఉంటాయి కాబట్టి ఎవరికైతే అవసరం ఉంటుందో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఆర్గన్స్ అనేవి ఇవ్వబడుతూ ఉంటాయి ఎవరికైతే అవసరం ఉందో. ఇది చాలా శ్రేష్టమైన డొనేషన్. చాలా లైఫ్స్ బాగుపడే ఛాన్సెస్ ఉంటాయి ఆర్గన్ డొనేషన్ అయితే. ఆర్గన్ డొనేషన్ గురించి ఫ్యామిలీ మెంబర్స్కి ఎడ్యుకేషన్ తీసుకోవటం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. Hello. Today let us try and find out when does a patient require a lung transplant. This is Dr. Tapasvi Krishna Katragadda. I am your transplant pulmonologist from Yashoda Hospitals, Somajiguda. హైదరాబాద్ నుండి మేము రావటం ఎందుకు జరిగిందంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకా ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్ అంటే ఊపిరితిత్తులు బాగా చెడిపోయి పేషెంట్స్ ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోయినట్టు ఉంటే వారికి ఇంకా ముందు ఏమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, వెంటిలేటర్ కూడా ఎక్కిన తర్వాత ఆ తర్వాత కూడా ఏం ఆప్షన్స్ ఉంటాయి అనేది ప్రెస్కి తెలియజేయటానికి రావటం జరిగింది. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, ఎక్మో ఈ రెండిట్లో బాగా ప్రోటోకాల్ డ్రివెన్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాము యశోద హాస్పిటల్ సుమాజిగూడలో. సో ఎక్మో అనేది వెంటిలేటర్ కూడా పనిచేయనట్టయితే లంగ్స్కి ఎక్మో పెట్టడము, కిడ్నీస్కి డయాలసిస్ పెట్టడం లాంటిదన్నమాట. ఊపిరితిత్తుల్లోంచి బ్లడ్ సరఫరా జరగక అది ప్యూరిఫికేషన్ జరగకపోతే ఎక్మో అనేది పెట్టడం జరుగుతుంది. ఈ ఎక్మో అనేది మన దేశంలో ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణలో కోవిడ్ తర్వాత బాగా ఎక్కువగా వాడటం జరిగింది. సో యశోద హాస్పిటల్స్లో ఎక్మో ప్రోటోకాల్స్, ఎక్మో అనేది వాడటం చాలా ఎక్కువ ఉంది కాబట్టి పేషెంట్స్ బాగా ఎక్కువగా వస్తున్నారు కాబట్టి మా దగ్గరికి రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్ అనే పేషెంట్స్కి అంటే ఆక్సిజన్ 24 hours వాడటము, ఆక్సిజన్ లేకుండా వారు కూర్చోలేరు, నిద్రపోలేరు, ఆహారం తీసుకోలేరు. ఇట్లా ఉన్నప్పుడు ఆక్సిజన్ డిపెండెన్సీ అనేది ఎలా తీసేయచ్చు, మెకానికల్ వెంటిలేటర్ కూడా పనిచేయనప్పుడు ఎక్మో అనేది పెడితే ఎట్లా ఉంటుంది అనేది ప్రెస్కి తెలియజేయడానికి రావటం జరిగింది. సో ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనేది ఒక ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్. దీంతో పాటే క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే సిగరెట్లు బాగా ఎక్కువగా కాల్చిన వారికి, లేదంటే పొల్యూషన్ బాగా ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యారు, స్మోకర్స్ పొల్యూషన్ ఎక్స్పోజర్, లేదంటే ఎక్కువగా ఆడవారిలో ఈ కుకింగ్ గ్యాస్ అంటే కుకింగ్ వుడెన్ ఫైర్ వీటికన్నిటికీ ఎక్స్పోజ్ అయిన వారికి కూడా సిఓపిడి అనే డిసీజ్ వస్తూ ఉంటుంది. వీరికి 50 years 60 years వచ్చినప్పుడు ఆక్సిజన్ అనేది కంటిన్యూస్గా పెట్టుకోవాల్సి వస్తుంది. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 2 లీటర్ల ఆక్సిజన్ అనేది 3 లీటర్లు అవ్వచ్చు, 4, 10, 15. ఆ తర్వాత ఇంట్లో ఆక్సిజన్ ఇవ్వటం అనేది చాలా కష్టము. హాస్పిటల్ ఐసీయూ అడ్మిషన్స్ రిపీటెడ్గా అవుతూ ఉంటాయి. ఇలాంటి వారికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది యశోద హాస్పిటల్స్లో అవైలబుల్ ఉందండి. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోటోకాల్స్, రిజల్ట్స్ కూడా చాలా ఎక్కువ నెంబర్స్ చేసి ఉన్నారు కాబట్టి మేము యాజ్ అ టీమ్ పనిచేసి ఉన్నాం కాబట్టి మంచి రిజల్ట్స్ అనేవి పోస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా రికవరీ చాలా వరకు బాగుంది. సో ఆక్సిజన్ డిపెండెంట్ పేషెంట్స్, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే ఊపిరితిత్తులు మామూలుగా స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి. దానివల్ల ఊపిరితిత్తుల్లోంచి గాలి, ఆక్సిజన్ సరఫరా అనేది బ్లడ్లోకి ఈజీగా వస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే ఒక వ్యాధి ఉన్నప్పుడు లంగ్స్
స్పాంజ్ లాగా ఉన్న లంగ్స్ గట్టిగా పీచులాగా అయిపోతుంది. అది లంగ్ ఫైబ్రోసిస్ అంటాం. అటువంటప్పుడు ఆక్సిజన్ అనేది సరఫరా అవ్వదు. దానికోసం మనము లంగ్ రీప్లేస్మెంట్ అనేది చేసేదే మనము లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం అన్నమాట. ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, చిన్నపిల్లలు 15-16 ఇయర్ ఓల్డ్ పిల్లల్లో సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే వ్యాధి మీరు వింటూనే ఉంటారు. సిస్టిక్ ఫైబ్రోసిస్ వ్యాధికి కూడా మనము ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఉంటాము. ఇవి కాకుండా పారాక్విట్ పాయిజనింగ్, ఒక 12 ఇయర్ ఓల్డ్ చైల్డ్ పారాక్విట్ పాయిజనింగ్ అయితే కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది యశోద హాస్పిటల్స్లో చేయటం జరిగింది. వారు చాలా బాగా రికవర్ అయ్యి 1 ఇయర్ తర్వాత కూడా బాగున్నారు. సో పారాక్విట్ పాయిజనింగ్ అనేది జరగకూడదు, ఐడియలీ బ్యాన్ అయి ఉంది. అయినా సరే ఈ మధ్యకాలంలో కూడా పారాక్విట్ పాయిజనింగ్ సూసైడ్ అటెంప్ట్ వల్లనే తీసుకోవటం జరుగుతుంది, లేకపోతే యాక్సిడెంటల్ కన్జంప్షన్ వల్ల కూడా అవుతుందన్నమాట. పారాక్విట్ యాక్సిడెంటల్ కన్జంప్షన్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరైతే బతికి ఉంటున్నారో వాళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది. సో వారికి కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయటం జరుగుతుంది. వీరు కాకుండా పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటే ఊపిరితిత్తుల్లో బాగా బీపీ ఎక్కువగా పెరిగిపోయి ఉన్న వాళ్ళకు కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఉంటాము. పల్మనరీ హైపర్ టెన్షన్, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, సిఓపిడి, సిస్టిక్ ఫైబ్రోసిస్. ఇవి కాకుండా మన దేశంలో టీబీ వల్ల ఊపిరితిత్తులు చెడిపోవటం అనేది చాలామందికి జరుగుతుంది. కోవిడ్ తర్వాత కూడా లంగ్ ఫైబ్రోసిస్ అయ్యి ఊపిరితిత్తులు గట్టిపట్టడం జరుగుతుంది. సో టీబీ వల్ల, కోవిడ్ వల్ల ఊపిరితిత్తులు గట్టిపడిన వారు, ఆక్సిజన్ మీద డిపెండెంట్ ఉన్న వారికి కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయటం జరుగుతుంది. ఒక్కొక్కసారి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెయిట్ చేయలేక వెంటిలేటర్ మీద ఉన్నట్టయితే అప్పుడు కూడా ఊపిరితిత్తులు పనిచేయకపోతే ఎక్మో అనేది స్టార్ట్ చేస్తాం, అంటే ఎక్స్ట్రా కార్పోరల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్. దీని ద్వారా లంగ్స్కి రెస్ట్ ఇచ్చి, అంటే కిడ్నీకి డయాలిసిస్ ఎట్లా రెస్ట్ ఇస్తుందో ఊపిరితిత్తులకి ఎక్మో అనేది రెస్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఎక్మో మీద పెట్టి తర్వాత ఆర్గన్ డొనేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. సో అట్లా జరిగినప్పుడు ఏంటంటే బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఎక్మో బ్రిడ్జ్ టు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇవి రెండు ఎక్మో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీకు తెలియజేయడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది.